అలా విగ్రహాలు పడగానే అక్షయ్, అవని అయితే చెరొక పక్క పట్టుకొని ఉంటారు. అలా పట్టుకొని ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని ఉంటారు. ఇక విగ్రహాలు కింద పడకుండా అక్షయ్, అవని చాలా కేర్ఫుల్గా పట్టుకొని ఉంటారు. ఇక అవని అయితే అలా విగ్రహాలు పట్టుకోగానే అక్షయ్ కసి చూస్తూ ఉంటుంది. అక్షయ్ కూడా అలా అవని కసి చూస్తూ ఉంటాడు. అలా ఒకరినొకరు చూసుకొని విగ్రహాలు పట్టుకొని ఉంటారు. ఇక అదంతా చూసి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నేనేమనుకున్నాను అది దాన్ని వీళ్ళు ఇచ్చేసారే, ఇప్పుడు ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అదంతా చూసి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మయ్య, విగ్రహాలు నేలమట్టం కాలేదు అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక పార్వతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇక కమల వీళ్ళందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అక్షయ్, అవని వాళ్ళిద్దరూ ఆ పని చేసినందుకు. ఇక పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే విగ్రహాల్ని పల్లకీలో పెడుతూ ఉంటారు. అలా చెరొక వైపు విగ్రహాలు పల్లకీలో పెడుతూ ఒకరి మొఖాలు ఒకరు అక్షయ్, అవని చూసుకుంటూ ఉంటారు. అలా అక్షయ్, అవని ఒకరి మొఖాలు ఒకరు చూసుకోగానే అందరూ అయితే నిజమే, విగ్రహాలు నేల పడకుండా బాలయ్య కాపాడారు, మీ వల్ల కళ్యాణం ఆగకుండా అరాచకం జరగకుండా మంచిది అయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈ కళ్యాణానికి ఆటంకం జరగకుండా మీ దేవుడే మీతో ఇలా చేపించాడు, కాబట్టి మీ ఇద్దరే కళ్యాణం చేపించాలి అని అనేసరికి పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. అది చూసి శ్రియ కూడా చిరాకు పడుతూ ఉంటుంది. ఇక అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. విగ్రహాలు నువ్వు నీ భర్త పట్టుకున్నారు కాబట్టి కళ్యాణం కూడా మీరే జరపాలని దేవుడే నిర్ణయించాడు, కాబట్టి మీరే కళ్యాణం జరపాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. శ్రీకర్, కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ జై శ్రీరామ్ అనేది గట్టిగా విచ్చేస్తూ పల్లకినైతే ముందుకు వెళ్తారు.